మత్తుకు గంజాయి తొలిమెట్టుగా మారుతోందా? యూత్ గంజాయి వాడకాన్ని టెస్ట్ రైడ్లా భావిస్తున్నారా? హైదరాబాద్లో బయటపడుతున్న కేసులు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కొన్ని కాలనీలు, అపార్ట్మెంట్లు, విల్లాస్లో యూత్ గంజాయి మత్తులో జోగుతున్నారు. ఇందులో ఆడామగ అనే తేడా లేదు. పోలీసులకు పట్టుబడుతున్న కేసులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గంజాయి మత్తులో గేటెడ్ కమ్యూనిటీలు సైతం గజగజ వణిపోతున్నాయి. యూత్ గంజాయి మత్తుపై TV9 స్పెషల్ స్టోరీ. గంజాయితో దమ్మెరదమ్మంటున్న యూత్. గంజాయి మత్తును టెస్ట్ రైడ్ గా భావిస్తున్న యూత్. ఫోన్ కాల్ చేస్తే చాలు సరఫరాకు రెడీ అంటున్న సప్లయర్స్. గంజాయి మత్తులో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు. డ్రగ్ డ్రగ్ డ్రగ్. ఇప్పుడు హైదరాబాద్ లో ఏ మూల విన్నా ఇదే చర్చ. ఏ వైపు చూసినా ఇవే కేసులు. కెల్విన్ రేపిన డ్రగ్ డంపుతో కొత్త కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వీరిని చూడండి. అంతా బాగా చదువుకున్న వాళ్లే, మంచి ప్రొఫెషనల్స్ లో సెటిల్ అయిన వారే. కానీ వీరంతా గంజాయి మత్తులో కూరుకుపోయారు. పోలీసులు పక్కా సమాచారంతో జరిపిన దాడిలో వీరు గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇందులో 2 అమ్మాయిలు, 3 అబ్బాయిల నుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది మలేషియన్ టౌన్షిప్. కూకట్పల్లికి, హైటెక్ సిటీకి మధ్యలో ఉన్న టౌన్షిప్. ఇక్కడే ఈ గంజాయి వాడుతున్న ముఠా దొరికింది. అంతా ఉన్నతోద్యోగాలు చేస్తున్న వాళ్లే. వీళ్లు చాలా కాలంగా గంజాయిని వాడుతున్నట్లు బయటపడింది. కాలనీలో గంజాయి మత్తులో యూత్ ఉండటం, పట్టుబడటం కాలనీ వాసులకు ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో డ్రగ్గు ఘటనలు, మరోవైపు మత్తు పదార్థాలు ఎలా చేరుతున్నాయని ఘటనలు రోజుకోటి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. చివరికి కాలనీలోనికి డోర్ డెలివరీ లాగా వెళుతున్న ఘటనలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే యూత్ ఉందో వీళ్ళకి గంజాయి అనేది ఒక తొలిమెట్టుగా కనిపిస్తోంది. మనం ఇప్పుడు మలేషియన్ టౌన్షిప్లో ఉన్నాం. ఈ టౌన్షిప్లో జరిగిన ఘటన చూస్తుంటే మనకి ఇదే కనిపిస్తుంది. దాదాపు బ్లాక్ నెంబర్ 17లో పోలీసులు దాదాపు 2 యువతులని పట్టుకున్నారు గంజాయి సేవిస్తుండగా. మరోవైపు బ్లాక్ నెంబర్ 27లోన ఇక్కడ కూడా ఒక 3 యువకుల్ని వీళ్ళు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దాదాపు బ్లాక్ నెంబర్ 17లో 304లోన అబ్బాయిలు ఉన్నట్లుగా సమాచారం రావడంతో వీళ్ళు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మరోవైపు ఏదైతే మలేషియన్ టౌన్షిప్లో బ్లాక్ నెంబర్ 17లో 104లో ఉన్నారో 2 యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు గంజాయి సేవిస్తున్న సమాచారం పూర్తిగా రావడంతో పోలీసులు వీళ్ళని ఖచ్చితంగా ఉంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇక్కడే దగ్గరలో ఉన్న బ్లాక్ నెంబర్ 27లోన 304 ఫ్లాట్లోన వీళ్ళు ఒక 3 అబ్బాయిలను పట్టుకున్నారు. అంటే ప్రధానంగా గంజాయి అనేది ఏ రూపంలో ప్రవహిస్తుంది అనేది మనం చూస్తే ఆందోళన కలిగిస్తుంది. కాలనీలుగా వెళ్ళిపోతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. కేవలం డోర్ డెలివరీ ద్వారా ఇప్పుడు ఏదైతే వీళ్ళు పట్టుబడ్డారో ఈ యువతులు కావచ్చు, యువకులు కావచ్చు, వీళ్ళు కేవలం డోర్ డెలివరీ ద్వారా అంటే ఒక ఫోన్ కాల్తోని దాదాపు టోలీ చౌక్, మరోవైపు ఇతర ఓల్డ్ సిటీ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా గంజాయి ఏ స్థాయిలో వస్తుందని మనకు అర్థమవుతుంది. మనం చూడొచ్చు మలేషియన్ టౌన్షిప్ లాంటి ఒక పకడ్బందీ అంటే దాదాపు 1777 ఫ్లాట్లు అంటే దాదాపు 10,000 మంది జనాభా కలిగిన ఈ పకడ్బందీ అయిన మలేషియన్ టౌన్షిప్లోకి ప్రవేశించడం గంజాయి అనేది ఒక ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ ఉండే కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అసోసియేషన్ కూడా ఆందోళన చెందుతుంది. ఇలాగ కాలనీలోనికి అంటే ఒక సెక్యూరిటీ, దాదాపు పెద్ద సెక్యూరిటీ ఉండి ఫ్యామిలీలు నివసిస్తున్న ప్రాంతంలోకి యూత్కి ఇలా వెళ్తుంటే ఇంకా తమ పరిస్థితి ఏంటనేది ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ప్రధానంగా చదువుకుంటున్న పిల్లలు, మరోవైపు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈ గంజాయి అనేది ఒక ప్రాథమికంగా అంటే మత్తు పదార్థాలకు అలవాటుకి ఇది ఒక తక్కువ రేటుకి రావడం అనేది ఈ దృష్టిలో పెట్టుకొని గంజాయి అనేది ఒక తొలిమెట్టుగా ప్రవేశిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితులు మలేషియన్ టౌన్షిప్ ఒకటి ఇప్పుడు ఈరోజు బయటపడినా ఇలాంటి కాలనీలోకి చాలా వరకు ఎంత విచ్చలవిడిగా ఈ మత్తు పదార్థాలు వెళ్తున్నాయనేది ఒక ఆందోళన కలిగించే అంశంగా మనకు కనిపిస్తుంది. డ్రగ్ వాడుతున్న వారి స్టైలే వేరు. సాయంత్రం పూట కాలనీలో సిగరెట్లు తాగుతున్నట్లు కనిపిస్తారు. కానీ అవి గంజాయి మత్తు సిగరెట్లు. వారిని కదిపితే అసలు విషయం అర్థమవుతుంది. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్లు వద్దంటే వారు అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తారు. కానీ యూత్ ఎక్కువగా గంజాయి కేసులో పట్టుబడుతుండడం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దీనికి గంజాయి తక్కువ రేట్లో ఎక్కడైనా సులభంగా దొరకడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
50 గ్రాముల గంజాయి కేవలం 500 రూపాయలకి దొరుకుతోంది. మలేషియన్ టౌన్షిప్లోని ఆ 13వ బ్లాక్లో ఉన్న 103 ఆ ఫ్లాట్కి వెళ్ళి ఒకసారి చూస్తే అక్కడ రూమ్లో సెర్చ్ చేస్తే కొన్ని సిగరెట్ వాడిన అవి ముక్కలు అండ్ అట్లనే ఒక 20 గ్రామ్స్ గాంజా కూడా టేబుల్ పైన ఉండడం జరిగింది. ఆ పక్కనే ఆమె ఇట్లా ఇంకో ఫ్లాట్లో మలేషియన్ టౌన్షిప్లోనే మరో ఫ్లాట్లో ఉంటున్న అలా ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళు వీళ్ళకి సప్లై చేయడం, వీళ్ళు వాళ్ళకి సప్లై చేయడం, జస్ట్ కన్జ్యూమింగ్ పర్పస్లో వీళ్ళు వాడుకుంటుంటే ఈమె కన్ఫెషన్ ప్రకారం ఆ రూమ్ కూడా సెట్ చేయడం జరిగింది. అక్కడ ఆ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకుని అక్కడ కూడా మనకు ఒక 40 గ్రామ్స్ వరకు సుమారు 40 గ్రామ్స్ వరకు గాంజా దొరకడం జరిగింది. దీనిపైన మనం కేసు రిజిస్టర్ చేసేసి వాళ్ళందరికీ కూడా నోటీసులు చేయడం జరిగింది. కొంతమంది పిల్లలు ఇక్కడ ఇలా గంజాయి తీసుకుంటున్నారని మాకు కూడా నిన్ననే నోటీస్కి వచ్చింది పోలీసు వాళ్ళు చెప్పిన దానివల్ల. అయితే ఇలా చేయడం అది కరెక్ట్ కాదు, ఇంత ఫ్యామిలీలు ఇంత గేటెడ్ కమ్యూనిటీలో ఇలా చేయడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. దీన్ని నెక్స్ట్ టైం కూడా ఫర్దర్ ఇట్లా చేయకోకుండా ఉండడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. ఏదైనా ఉన్నా కూడా మాకు తెలిసిన విషయం ప్రతి పేరెంట్కి తెలియజెప్పి ఇలా చేయకూడదు అనేది మా ఉద్దేశం. గంజాయి వాడకానికి చాలా రోజులుగా హుక్కా సెంటర్లే కీలకం. హుక్కా సెంటర్లలో వివిధ ఫ్లేవర్స్లో గంజాయి ప్రధాన మత్తుగా కిక్కించింది. అందుకే హుక్కా సెంటర్లపై దాడులు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అయితే తులసి మొక్కలు లాంటి యూత్ను నాశనం చేస్తున్న గంజాయి వనాన్ని కూడా LSD వంటి ప్రమాదకర డ్రగ్స్ స్థాయిలో అధికారులు సీరియస్గా చూడాల్సిన అవసరం ఉంది. గంజాయే కదా అన్నట్లు చూస్తే గేటెడ్ కమ్యూనిటీలు దాటి గడప గడపకు చేరిపోయే ప్రమాదం ఉంది.